క్యాప్సికమ్ టొమాటో కర్రీ నేను చెప్పినట్టు 1-2 టిప్స్ ఫాలో అయ్యి చేయండి. టేస్ట్ ఇంకా బాగుంటుంది. క్యాప్సికంలోని గింజలవి తీసేసి మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని పెట్టుకోండి. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మీడియం సైజ్ ఆనియన్ ఒక పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు, టేస్ట్కి సరిపోయింది సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి క్యాప్సికమ్ బాగా ఫ్రై చేసుకోండి. క్యాప్సికమ్ కంప్లీట్ గా కుక్ అయిపోతుంది. 3 టొమాటోస్ ని పేస్ట్ చేసి వేసుకోవాలి. ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆయిల్లో ఈ టొమాటో పేస్ట్ ని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ వేసుకొని వేసామా లేదా అన్నట్టు 1/2 టీ స్పూన్ కన్నా తక్కువ గరం మసాలా, కొత్తిమీర వేసి ఇంకో 2 మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. గరం మసాలా ఎక్కువ వేస్తే టొమాటోస్ టేస్ట్ ని డామినేట్ చేస్తుంది. టొమాటో పేస్ట్, గరం మసాలా ఈ 2 టిప్స్ ఫాలో అవ్వండి. టేస్ట్ సూపర్ అంతే. ఒకసారి ట్రై చేయండి. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.